రాష్ట్రం పక్కన అప్పుల పాలైపోయింది. చివరికి గనులకి సంబంధించినటువంటి భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరి అప్పులు చేశారు. ఇసుక డబ్బులు తినేస్తున్నారు. అడ్డదిడ్డంగా తినేస్తున్నారు. అమరావతికి సంబంధించిన ఖర్చుని అడ్డదిడ్డంగా పెంచి చూపించేస్తున్నారు. చదరపు అడుక్కయ్యే ఖర్చు అంతంత అవసరమా? అట్లాగే అంతంత పెద్ద ఖర్చు పెడుతున్నాం అని చెప్పడం అనేది అవసరమా? శుభ్రంగా బెజవాడ గుంటూరు మధ్యలో 500 ఎకరాల్లో సక్రమైనటువంటి భవనాలు కట్టుకుంటే 2 ఊళ్ళు కలిసాయి కదా. ఇప్పుడు విజయవాడ గుంటూరు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆ సంక్షోభం అట్లాగే ఉంది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు తాజాగా. 2019 నుంచి 2024 దాకా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్స్ కూడా, గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి, దానికి అదనంగా నాన్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోతూ 3,90,000 కోట్ల 247 కోట్లు మాకు ఇచ్చిపోతే, మా హయాం దిగిపోయేసరికి అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా, అంటే పవర్ సెక్టార్లకు సంబంధించిన నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే అది 7,21,918 కోట్ల కింద కనపడి మా 3,32,671 కోట్లు మేము చేసినట్టుగా అనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే వైఎస్ఆర్ బారోయింగ్స్ సెక్యూర్డ్, ఇది అప్పులకి సంబంధించినటువంటిది. అదే సందర్భంలో ఇసుక మాఫియా చూడండి ఒకసారి మీరే, అవన్నీ పక్కన లారీలు ఎట్ట దోచేస్తానో చూడండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి, ఇది ఓవరాల్గా జగన్ రైట్ చేస్తున్నటువంటి పాయింట్. రాష్ట్రానికి ఆదాయాలు పడిపోయినాయి, అప్పులు పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం అమరావతికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అవన్నీ నిరర్ధకం చేస్తున్నారు అన్నటువంటి విమర్శ.